హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను బక్కరవాడి రెసిపీ చేయబోతున్నాను. పిల్లలకి చాలామందికి స్వీట్ తినాలని ఉంటుంది. కానీ స్వీట్ తింటే జలుబు చేస్తుందని అనిపిస్తుంది కదా! సో, ఇలా హాట్‌గా, స్వీట్‌గా కొంచెం క్రిస్పీగా చేయొచ్చు. 2 కప్స్ గోధుమ పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి వేసుకొని, కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరి మెత్తగా కాకుండా సెమీ సాలిడ్‌గా కలుపుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ అలా పక్కకు పెట్టుకొని, ముందుగా మనం మసాలా దీనికి ప్రిపేర్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు, సోంపు, జీలకర్ర, వామ ఏసుకోవాలి. కొంచెం సాల్ట్ అండ్ చక్కెర గూడా ఏసుకోవాలి. కొంచెం ఒక స్పూన్ కారం పొడి వేసుకొని దీన్ని మిక్స్ పట్టుకోవాలి. ఇదే అండి మసాలా. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి మనకు కావాల్సింది ఒక నిమ్మకాయ తీసుకొని గుజ్జంతా పిండేసుకోవాలండి. అండ్ గింజలు లేకుండా తీసుకొని కొంచెం యాడ్ చేసుకోవాలి డైల్యూట్ అవ్వడానికి. ముందుగా మనం కలిపెట్టుకున్నటువంటి పిండి ఏదైతే ఉందో దాన్ని మనం చపాతీలాగా చేసుకొని ఈ నిమ్మకాయ సూప్‌ని తీసుకున్నాం గదా! దాని మీద అప్లై చేయాలి. కొంచెం మనకు టేస్ట్ వస్తుందనమాట పుల్లగా అనేది. ఎక్కువ స్వీట్ రాకుండా. తర్వాత ఈ మసాలాను మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి ఫుల్‌గా. తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలనమాట. కొంచెం గట్టిగా చేసుకోవాలండి, లూజ్‌గా చేసుకోవద్దు. గట్టిగా చేసుకుంటే మనకు కట్ చేసేటప్పుడు ఈజీగా వస్తుంది. అట్లా లాస్ట్‌కి మనకు మసాలా అంటది కాబట్టి దాన్ని తీసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇలా రౌండ్‌గా చేసుకొని జస్ట్ అలా ప్రెస్ చేసుకోవడమే. చూడండి దీనికి మసాలా ఎంత అంటుందో మనకు ఈజీగా తెలుస్తుందనమాట. తర్వాత మొత్తం అయిపోయాక మనం కడాయిలో ఆయిల్ తీసుకొని ఇవి అందులో వేసేసుకోవడమే. కొంచెం దూరగా ఏగేంత వరకు అలా ఉండాలి. మీరు గూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరీ స్వీట్ కాకుండా కొంచెం హాట్ కూడా మిక్స్ అయితుంది కాబట్టి. బాయ్ ఆల్. సబ్స్క్రైబ్ మై ఛానల్.